ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్తావా? చెప్తాను. మీ అత్తయ్య గారే నాతో అంతా చేయించారని, ఆ దొంగకి నీకు ఏ పరిచయం లేదని మొత్తం చెప్తాను అనన్య. సరే ఆనంద భైరవి, ఎన్నేళ్లుగా ఆ ఇంటి గద్దెనెక్కి కూర్చున్నావు కదా, ఇప్పుడు దించుతా. నిన్ను పాతాళానికి తొక్కి ఆ స్థానంలో నేనుంటా. నువ్వు వెళ్ళి బాత్రూంలో దక్కో. చెప్పిందంతా గుర్తుందిగా? అంతా గుర్తుంది. లోపల నేను చూసుకుంటాను, బయట నువ్వు చూసుకో. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇదిగో అమ్మాయి శరణ్య. శరణ్య, గది బుక్ చేశాను, వెళ్దాం పదా. అక్క, మీ వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇంకో 2-3 గంటలు పడుతుందేమోనమ్మా. ఆ వచ్చేవాళ్ళు వచ్చేస్తారులే గాని నువ్వు పదమ్మా. ముందు మనమైతే కాస్త ఏసీ గదిలో విశ్రాంతి తీసుకుందాము. సరే అక్క. పద పైకెళ్దాం. రామ్మా. శరణ్య, నీ చుట్టూ ఉచ్చు బిగించాను. ఇంకా నీ బ్రతుకును బలి తీసుకోవడమే బ్యాలెన్స్. ఈ కంపెనీలో ఈ రోజే జాయిన్ అయిన సేల్స్ మ్యాన్. ఏమండి, చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఏదో ఆలోచిస్తూ అటు ఇటు నడుస్తున్నారు. ఈ రోజు ఆఫీసులో జరిగిన ఓ సంఘటన నేను నీతో ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అన్నయ్య, విషయం ఏంటి? మన షాప్లో ఒకడు ఈరోజు సేల్స్ బాయ్గా పనిలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ సిగరెట్ ఏంటి? మనిషి కనపడడం లేదా నీకు? ఇక్కడ నో స్మోకింగ్ అని బోర్డు ఏమి లేదే. ఎవడన్నయ్య వాడు అసలు? మన అనన్యే వాడిని రికమెండ్ చేసి జాబ్లో పెట్టించిందట. అనన్య? అవును లీలా, వాడి ప్రవర్తన వాలకం చూసి నాకెందుకో అనుమానం వచ్చి అసలు వాడు ఎవడు అని ఎంక్వైరీ చేశాను. వాడొక చైన్ స్నాచరు, దొంగ అని తేలింది. పోలీస్ స్టేషన్లో కూడా వాడు రోజు వెళ్ళి సంతకం పెడుతూ ఉంటాడంట.
దొంగ అలాంటి వాణ్ణి అనన్య రికమెండ్ చేసి మన షాప్లో ఉద్యోగంలో పెట్టడం ఏంటండి? అదే లీలా నాకు అర్థం కావడం లేదు. దొంగలతో పోరంబోకులతో మన ఇంటి కోడలకి పరిచయాలు ఏంటి అని. ఆ దొంగను కూడా ఎక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూసుంటాను? బావగారు, మీరు చెప్పిన దాని ప్రకారం దొంగ అంటే ఆ రోజు మన ఇంట్లో నగలిపోయిన సందర్భంలో పోలీసులు కొట్టి మన ఇంటికి తీసుకొచ్చారే, అలా ఏమైనా మీకు అనిపిస్తోందా? రావటం కుదరక మా కజిన్ కిచ్చి పంపిస్తున్నానే అంటే వెయిట్ చేశాను. ఇదిగో ఇతను తీసుకొచ్చి నగలిచ్చాడు. అవునానంద, నువ్వు చెప్పింది కరెక్టే, వాడే వీడు. బావగారు, నిజంగానా? ఆ రోజు వాడెవడో తెలీదు అని అన్ని మాటలు మాట్లాడింది. ఎంత నాటకం ఆడింది తను. మమత, చెప్పిందంతా గుర్తుందిగా? అంతా నేను చెప్పినట్టు చెప్పాలి. చూస్తావుగా నువ్వే. అత్తయ్య గారు, మావి గారు అంతా ఇక్కడే ఉన్నారు కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఏ విషయం అనన్య? ఒక దొంగోడికి మన షాప్లో ఉద్యోగం ఇప్పించిన సంగతా? ఆ దొంగోడికి నేను ఉద్యోగం ఇప్పించాను అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడటం ఏంటి? నువ్వు మన షాప్లో ఒకరిని రికమెండ్ చేసి జాబులో పెట్టించావా లేదా? పెట్టించాను అత్తయ్య గారు. వాడు దొంగ కాదా? కాదత్తయ్య గారు, అతను చాలా మంచోడు, బుద్ధిమంతుడు కూడా. ఇక చాలా అనన్య, ఆపు. వాడిని మన షాపులో నేను దగ్గరగా ఉండి చూశాను. ఆ దొంగోడే ఆ రోజు మన ఇంట్లో నగలు నీ నుంచి మాయం చేసినవాడు. అయ్యో లేదు మావయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రోహిత్ నిన్ను ఈ ఇంట్లోకి కోడలుగా తీసుకురావడమే పెద్ద పొరపాటని మాకు ఇప్పుడే అర్థమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.